హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి సోషల్లో 10th లెసన్ అయినటువంటి ల్యాండ్ లార్డ్స్ అండ్ టెనెంట్స్ అండర్ ద బ్రిటిష్ అండ్ ద నిజాం అనే లెసన్ నేర్చుకుందాం. ఇది మనకు ఇంపార్టెంట్గా మనం పరిగణించవచ్చు. మనకు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో మీరు చేయవలసిన పని ఒకటి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని అన్నింటినీ లైక్ చేయండి. మనకు సిడిపి, అలాగే తెలుగు, అలాగే సైన్స్, అలాగే సోషల్ అన్నీ కూడా ఎయిత్ క్లాస్ వరకు చెప్పడం జరిగింది. సో ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, మనమైతే జమీందార్స్ అండ్ పీసెంట్స్ ఇన్ మొఘల్ టైమ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఒక ఇంట్రడక్షన్ అయితే చదువుదాం. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్స్ ద జమీందార్స్ కలెక్టెడ్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ ద పీసెంట్స్ ఆన్ ద బిహాఫ్ ఎంపైరర్. ఇక్కడ పీసెంట్స్ అంటే రైతులు. ఓకే, ఇన్ రిటర్న్ ఏంటిది, మనకు జమీందార్స్ అట ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారు. ఎవరి తరపున? ఎంపైరర్, రాజు తరపున. ఎవరు? ముఘల్ టైమ్స్లో. ఓకే, తర్వాత ఇన్ రిటర్న్ దే రిసీవ్డ్ ఏ షేర్ ఆఫ్ రెవెన్యూ కలెక్టెడ్ అండ్ సమ్ టైమ్ ఆల్సో హ్యాడ్ ద రైట్ టు కలెక్ట్ సమ్ స్మాల్ లోకల్ ట్యాక్సెస్. మరి జమీందార్స్కి ఏమి ఇస్తారంటే దాంట్లో కొంత భాగాన్ని అయితే ఇస్తారు. ఓకే, అట్లాగే కొంచెం లోకల్లో ఉన్నటువంటి ట్యాక్సెస్ కూడా వాళ్ళకే వదిలేస్తారు. దే ఆల్సో హ్యాడ్ ఏ స్మాల్ బ్యాండ్ ఆఫ్ సోల్జర్స్ విత్ హార్సెస్ అండ్ గన్స్. ఒక చిన్న సైన్యం లాగా ఉంటుందట వాళ్ళకు, ఎవరికి? జమీందార్స్కి. దేర్ హౌసెస్ వేర్ లైక్ స్మాల్ ఫార్ట్స్ కాల్ గడి ఇన్ తెలంగాణ. గడీల పాలన మొదలాయే అని అంటాం కదా. ఆ గడీల పాలన అంటే ఈ గడిల నుండే వాళ్ళు పరిపాలిస్తారు, దొరలు. ఓకే, గడి చిన్న చిన్న కోటలను, వాళ్ళ ఇల్లులను, కోటలు చిన్న చిన్న కోటల్లాగా ఉంటాయి, వాటిని మనం గడీలు అంటాం, గడి అంటాం. ఓకే, దిస్ ఎనేబుల్ టు కంట్రోల్ ద నియర్ బై విలేజెస్ యాజ్ రెవెన్యూ కలెక్టర్స్. ద జమీందార్స్ ఆఫ్టెన్ యాక్టెడ్ యాజ్ ద ఇంటర్మీడియట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పీసెంట్స్. ఇక్కడ జమీందార్స్ ఎట్లా అంట? ఇంటర్మీడియట్. ఎవరికి? ఇటు పీసెంట్స్కి అంటే రైతులకు, ఇటు ఎవరు? గవర్నమెంట్ అంటే రాజులకు. ఓకే, ఇంకా దే ఆఫ్టైన్ రీప్రజెంటెడ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద peasants to the government at the same time also try to enforce the regulations imposed on the peasants by the గవర్నమెంట్. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అవును, అంతే కదా. ద జమీందార్ ఆల్సో ఓన్డ్ ల్యాండ్. వాళ్ళకు కూడా కొంచెం సొంత భూమి ఉంటుంది. ఆ సొంత భూమికి సంబంధించినటువంటి సెల్ఫ్ కల్టివేటెడ్ అంటే వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు కదా, దాన్ని మనం ఏమంటామంటే కుద్ కస్ట్ అని అంటాం. కుద్ కస్ట్ ల్యాండ్స్ అంటాం. కొంచెం ప్రొనౌన్సియేషన్లో మీరు చూసుకోండి స్పెల్లింగ్స్. ఓకే, కుద్ కస్ట్ ల్యాండ్స్ అంటాం. సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్స్ని మనము కుద్ కస్ట్ ల్యాండ్ అంటాము. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ల్యాండ్ని ఎవరికి ఇస్తారు? మనకు పీసెంట్స్ అంటే టెనెంట్స్కి, కౌలుకు రైతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా రుసుము అనేది అంటే ట్యాక్స్ అనేది రెంట్గా మనకు తీసుకుంటారు. నెక్స్ట్ టెనెంట్స్ కల్టివేటర్స్ అంటే కౌలు రైతులు. ల్యాండ్ లార్డ్స్ అంటే సొంతంగా ఉన్నవాళ్ళు. ఓకే, మనం ఇక్కడ పిక్చర్ బేస్డ్ కొంచెం చూసుకున్నట్లయితే ద కింగ్ కలెక్ట్స్ ట్యాక్స్ ఫ్రమ్ జమీందార్. కింగ్ అట ఎవరి నుండి కలెక్ట్ చేస్తాడు? జమీందార్ నుండి చేస్తాడట. ఓకే, చేస్తాడు. నెక్స్ట్ జమీందార్ కలెక్ట్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ గివ్స్ టు కింగ్. జమీందార్ పీపుల్ నుండి చేస్తాడు, ఇతను కింగ్కి ఇస్తాడు. ఓకే, ఈ సైకిల్ అనేది ఉందన్నట్టు. జమీందార్ ఓన్స్ ల్యాండ్ అండ్ హ్యాండ్ లేబర్స్. జమీందార్కి సొంత భూమి ఉంటుంది, లేబర్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పీసెంట్స్ హూ ఓన్స్ ల్యాండ్ అండ్ పేస్ ట్యాక్స్. ఇతని యొక్క భూమి, ఇతని యొక్క పంట, కానీ ట్యాక్స్ అయితే కట్టాలి, అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ చూసుకున్నట్లయితే 1793లో జరిగిందండి. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే కార్న్వాలిస్ ఆధ్వర్యం. ఇతను గవర్నర్ జనరల్ అప్పుడు. ఓకే, దీన్నే మనము జమీందారీ సెటిల్మెంట్ అని కూడా అంటాము. ఓకే, పర్మనెంట్ సెటిల్మెంట్నే జమీందారీ సెటిల్మెంట్ అంటాము. 1793లో జరిగింది. ఇక్కడ ఏంటిదంటే మనకు వచ్చినటువంటి ట్యాక్స్ ఏదైతే 100% ఉంటుందో దాంట్లో 90% అక్కడ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. 10% మాత్రం ఎవరు? జమీందారు తీసుకోవాలి. 100 రూపాయలు వస్తే 90 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, 10 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. కానీ కలెక్ట్ చేసేదంతా కూడా జమీందార్స్. ఓకే, ఇక్కడ నేను షార్ట్ నోట్స్గా రాయడం జరిగింది. జమీందారీ హౌస్ గడి తెలంగాణలో స్మాల్ ఫార్ట్స్ లాగా ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క ఏంటి సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ కూడా మనం ఇప్పుడు చూసినాం. ల్యాండ్ ఓనర్స్, ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు అంటాము. కౌలు రైతులేమో టెనెంట్ కల్టివేటర్స్. ఓకే, ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్లో పిక్చర్ ఆధారంగా కొన్ని మ్యాపింగ్ చూసుకున్నట్లయితే కంపెనీ కలెక్ట్స్ ట్యాక్స్ ఫ్రమ్ జమీందార్. అక్కడేమో కింగ్. ఓకే, ఇక్కడేమో కంపెనీ.
ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జమీందార్ గెట్ మోర్ పవర్ కెన్ కలెక్ట్ మోర్ మనీ. నెక్స్ట్ జమీందార్ వచ్చిండు. తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చిండు ఇక్కడ పీసెంట్స్ అంటే పీపుల్ ఆర్ ఫార్మర్ వచ్చిండు. ఓకే, అతనికి ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ మనీ కూడా రాబట్టుకోవచ్చు. తర్వాత జమీందార్ డిసైడ్స్ వాట్ ద పీసెంట్ కల్టివేట్స్ అండ్ ద ట్యాక్స్ టు బి పేడ్. అతను ఏ పంట వేయాలో కూడా ఇతనే చెప్తాడట, ట్యాక్స్ కూడా ఎంత కట్టాలో కూడా చెప్తాడు. అట్లా ఉండేది. ఓకే, ఇక్కడ దే హ్యావ్ టు పాస్ ఆన్ 90% ఆఫ్ ద అమౌంట్ టు ద గవర్నమెంట్, రిటైనింగ్ 10% యాజ్ కలెక్షన్ ఛార్జెస్. ఓకే, ఇదైతే మనం చూసుకోవచ్చు. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్ చదవకుండా మాత్రం ఇట్లా డైరెక్ట్ బిట్స్ తోటి వెళ్తే ఏ కాన్సెప్ట్ కూడా అర్థం కాదు మీకు. అక్కడ అప్లికేషన్ మోడల్గా ఇస్తున్నాడు. దిస్ ఈస్ జస్ట్ స్కఫోల్డింగ్ మాత్రమే మీకు. ఓకే, తర్వాత ఇంకొకటి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిక్చర్గా ఇక్కడ హీస్ ల్యాండ్ హీస్ క్రాప్స్ పే మోర్ ట్యాక్స్, ల్యాండ్ వాస్ నాట్ కేర్డ్ ఫర్, ఇఫ్ ఐ డోంట్ ప్రొడ్యూస్ యాజ్ మచ్ యాజ్ ద జమీందార్ డిమాండ్స్ ఐ హ్యావ్ టు వెకేట్ ద ల్యాండ్. ఎక్కువ పన్ను కట్టాలి, ల్యాండ్ని పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు? కౌలు రైతులు కాదు, ఓనర్ పట్టించుకోడు. కౌలు రైతులు ఏం చేస్తాడు? కౌలు రైతులు కూడా పట్టించుకోడు. అతను మంచిగా చేసిండు అనుకో, నెక్స్ట్ నువ్వు దిగిపో, లేకపోతే ఎక్కువ మంచి ల్యాండ్ ఉంది, మంచి సారవంతమైన భూమి అయితే అయింది, మంచి పంట పండింది, నువ్వు ఎక్కువ పైసలు ఇవ్వాలి, ఎక్కువ పైసలు ఇవ్వాలి, ఎక్కువ పైసలు ఇవ్వాలి అని వేధిస్తారు అన్నట్టు. జమీందార్ ఏం చేస్తాడు? ఒకవేళ మంచిగా చేసేస్తే నువ్వు ఏ క్షణంగా అయినా వాళ్ళను వెకేట్ చేయొచ్చు. సో అంత రిస్క్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళ శ్రమను కూడా అట్లా పెట్టుకోరు. తర్వాత గెట్ అవుట్ ఆఫ్ మై ల్యాండ్, నా భూమి నుండి వెళ్ళిపో అంటున్నాడు. ఓవర్ ద ఇయర్స్ జమీందార్ ఆక్యుపైడ్ ద ల్యాండ్. కొన్ని ఇయర్స్ తర్వాత జమీందార్ ఏం చేస్తాడు? ఆక్యుపై చేసేస్తాడు. అవునా కదా? ఎందుకు? అప్పుడు అతను ఇంటర్మీడియట్ ఆఫ్ గవర్నమెంట్ కదా, అండ్ పీపుల్ కదా, సో అతనికి అంత పవర్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, తర్వాత రిజల్ట్ ఏంటిది? ఇదంతా కూడా జమీందారీ ఏదైతే పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందో జమీందారీ సెటిల్మెంట్గా అయ్యిందని గవర్నమెంట్ గుర్తించింది. సో దీన్ని అరికట్టడానికి నెక్స్ట్ వచ్చేటువంటి సిస్టమే రైత్వారీ సిస్టమ్. ఇది ఫస్ట్ సౌత్లో అమలైంది, తర్వాత వెస్ట్, ఇట్లా నార్త్ వెస్ట్, అంటే ఐ మీన్ నార్త్ ఇండియాకి వెస్ట్ పరంగా ఏంటిది ఈ బార్డర్ అంతా కూడా మనకు ఇట్లా ఉంటుంది కదా. ఫస్ట్ సౌత్, తర్వాత వెస్ట్, ఇట్లా చేసిర్రు అన్నట్టు అమలు. సో దీనికి సంబంధించిన వారు ఎవరు? థామస్ మున్రో నవంబర్లో 1800లో ప్రిన్సిపల్ కలెక్టర్గా రావడం జరిగింది. ఇతనికి కేటాయించినటువంటి డిస్ట్రిక్ట్స్ బెల్లారి, అనంతపూర్, కడప, కర్నూలు. వీటిని మనం రాయలసీమ ఏరియాగా అని కూడా అంటాము. రైత్ అంటే కల్టివేటర్, అంటే రైతు అన్నట్టు. ఓకే, సాగు చేసేవాడు. నెక్స్ట్ రైట్వారీ అంటే పీస్ అండ్ టెన్యూర్, రైతుల సాగు హక్కు. ఓకే, వీటి గురించి కూడా ఒకసారి నేర్చుకుందాం. ఇక్కడ బెల్లారి, అనంతపూర్, కడప, కర్నూలు, వీటిని మనం సెడెడ్ డిస్ట్రిక్ట్స్ అని అంటాము. ఇవి ఎందుకు అని అంటే ఇవి నిజాం రాజు బ్రిటిష్కి ఇవ్వవలసినటువంటి పన్ను కింద ఇవి ఇవ్వడం జరిగింది. ఎవరికి? బ్రిటిష్ వాళ్లకు. ఎవరిచ్చారు? నిజాం ఇచ్చండు. అప్పుడు వీటిలో కూడా ఒక ప్రిన్సిపల్, గవర్నరో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇదైతే ఏదో ఉంది అని అప్పుడు ఎవరిని పంపించారు? థామస్ మున్రో వాస్ అపాయింటెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ నవంబర్ 1800. ఓకే, అక్కడ పోయి చూస్తే అక్కడ 8 పాలేగాళ్ళు ఉన్నారు. పాలేగర్స్ అంటే పెట్టి చీఫ్స్ ఇన్ దిస్ ఏరియా. అక్కడ స్థానికంగా వాళ్ళు కొంచెం దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సో వాళ్ళ నుండి విముక్తి పొంది ఇతను ఎవరైతే మున్రో ఉన్నారో అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ని కొనసాగించినాడు. ఓకే, అతను జమీందార్స్ అయితే లేరు. యాజ్ పర్ నార్త్ సైడ్ మధ్యప్రదేశ్, బీహారు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇలా ఉన్నట్టు సౌత్లో జమీందారీ లేరు. వీళ్ళు ఉన్నారు. ఓకే, పెట్టి చీఫ్స్, వీళ్ళని తీసేస్తే మనం సెటిల్మెంట్ అవ్వచ్చు అని ఇతను చేసుకున్నాడు. అతను మంచి చేసిండా తర్వాత చెడు చేసిండా అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, తర్వాత దేర్ వేర్ క్లోజ్ నీట్ పీసెంట్ కమ్యూనిటీస్ ఇన్ ఆంధ్ర అండ్ తమిళ్ country who held land, cultivated, paid revenue, recognizing the importance of peasants. He devised the Raitwari settlement, which was introduced in entire South India and later in Western India. మనం చెప్పిన విధంగానే ఫస్ట్ సౌత్ ఇండియాలో అమలు చేసి తర్వాత వెస్టర్న్ ఇండియాలో వచ్చేసిండు. అంటే ఏంటిది అసలు రైట్వారీ సిస్టమ్ అంటే ఏంటిది అంటే ఎవరైతే ఓనర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటారో లేకపోతే దాంట్లో పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ నుండే డైరెక్ట్ వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఎవరు?
గవర్నమెంట్. సో, మధ్యల ఒక ఇంటర్మీడియేట్ అనేది ఉండదు. ఉన్నా గానీ అంత ప్రభావితం చేయదు. అండర్ రైతువారీ సిస్టమ్ ఐ ప్రొడ్యూస్ మోర్ క్రాప్ అని రైతు చెప్తున్నాడు. ఆనందంగా ఉంది అని. తర్వాత కంపెనీ కలెక్ట్స్ ఫిక్స్డ్ ట్రాక్స్ ఫ్రమ్ ఫార్మర్స్. డైరెక్ట్ ఫార్మర్స్ నుండే తీసుకుంటాంది. జమీందార్ రెంటెడ్ ల్యాండ్ టు ద టెనెంట్స్. ఓకే. జమీందార్ ల్యాండ్ అట టెనెంట్స్ కౌలుదారులకు ఇచ్చిండు. ఓకే. అదొకటి. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్‌లో చూసుకున్నట్లయితే ఈ మున్రో ఎవరైతే ఉన్నారో అతను సర్వే నంబర్ ఇచ్చిండు. తర్వాత ఐడెంటిఫికేషన్ చేసిండు. ఎవరెవరి పట్టాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసినాక ఏమైంది, ఆ రిజల్ట్ అనేది వచ్చింది. మంచిగా వాళ్ళకు కూడా మంచి పంటలు పండినాయి. డైరెక్ట్ అమ్ముకున్నారు. మార్కెట్‌కి సంబంధించినటువంటి రేట్ వచ్చింది కండిషన్స్‌కి. ఇట్లా అనుకొని వాళ్ళు ఏం చేసిర్రు, ట్యాక్స్ పర్ అక్కర్ అంటే ఒక ఎకరానికి ట్యాక్స్ అని విధించిర్రు. అది కూడా ఇట్లా వాళ్ళు మారుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే. తర్వాత 1801 నుండి 1802లో మున్రో మేడ్ నెసెసరీ అడ్వాన్స్ టు ద రైట్స్ టు పర్చేస్ సీడ్స్, ఇంప్లిమెంట్స్, bullocks and to repair old wells or dig new wells. He argued that the British government should act as a father figure protecting the rights. This proved very effective and that year saw a bumper crop and very good revenue collection. This confirmed that Munro's approach was good. అతను ఏం చేసిండు, ఒక తండ్రిలా మనము గవర్నమెంట్ అనేది ఉండాలి, వాళ్లకు విత్తనాలు, తర్వాత వెల్స్, తర్వాత అన్ని ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి అని అయితే చెప్పిండు. తర్వాత సమ్ బ్రిటిషర్స్లో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించిండు గోదావరి ఆనకట్ట మీద. ఎప్పుడు అండి, 1849లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే మరి ఇది 1849 కన్నా ముందు 1833లో కొంచెం ఒకటి సివియర్గా కరువు అనేది వచ్చింది. దానికి సంబంధించి ధవళేశ్వరం బ్యారేజ్, మీరు లింగా సినిమా చూసి ఉంటారు రజనీకాంత్, సేమ్ అదే స్టోరీ ఉంటుంది ధవళేశ్వరం బ్యారేజ్. ఓకే. అది గోదావరి. ఇదేమో మళ్ళీ నెక్స్ట్ కృష్ణా మీద విజయవాడకు సంబంధించిన ప్రాంతంలో 1854లో ఇంకొక డెల్టా ఏరియాస్కి సంబంధించి ఒక ఆనకట్ట అయితే నిర్మించారు. నెక్స్ట్ 1857లో కూడా నిర్మించారు. అది కర్నూలు కడప కెనాల్కి సంబంధించి. ఇది డ్రై ఏరియాస్ ఆఫ్ రాయలసీమ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇదంతా చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ 1849 ఏమో గోదావరి, 1854 ఏమో కృష్ణా. ఓకే. దీన్నే మనం ప్రకాశం బ్యారేజ్ అని కూడా అంటాము. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఇది రైటో రాంగో. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 1857లో కర్నూలు అండ్ కడప ఓకే కెనాల్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సివిల్ వార్ వచ్చింది బ్రిటిష్ అండ్ అమెరికాలో. అప్పుడు బ్రిటిష్ అండ్ అమెరికాకి సంబంధించి 1861లో, అది 1865లో ఎండ్ అవ్వడం జరిగింది. దీని మందే అంటే అప్పుడు కాటన్ అనేది బ్రిటిష్ వాళ్ళకి కావాలి, అది ఇండియాలో పండుతుంది. ఓకే. ఇండియా రైతులు ఏం చేసారు, వాళ్ళు యాక్చువల్లీ రైస్ని పండిస్తారు కదా, బట్ కాటన్ మంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది రేట్. సో మనం కూడా అప్పులు తీసుకొని వచ్చి కాటన్ పెడదామని పెట్టిరు. పెట్టిన 2-3 సంవత్సరాలకి ఏమైంది, ఆ మార్కెట్ అనేది పడిపోయింది. ఎందుకు, ఎండెడ్ ఇన్ 1865. సివిల్ వార్ అనేది వాళ్ళ అంతర్గతం వార్ అది. ఓకే. ఇది 1865లో ఎండ్ అయిపోయింది. ఎక్కడ, అమెరికాలో ఎండ్ అయిపోయినాక మరి వాళ్ళు కూడా కాటన్ పండించుకుంటారు కదా ఇక, మరి మన కాటన్ కొంటారా, కొనరు. సో 12 ఆనాస్కి వెళ్ళినటువంటి కాటన్ 6 ఆనాస్ అంటే సగం రేట్ పడిపోవడంతో అప్పుల బాధతోటి చాలామంది మన వాళ్ళు కూడా చనిపోయారు. నెక్స్ట్ ఇక్కడ 1 అనాస్ అంటే ఎన్ని రూపాయలు లేదా ఎన్ని పైసలు అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ గంజం ఫెమైన్ అనేటువంటిది రాయలసీమ ఆ ప్రాంతంలో రావడం జరిగింది. అంటే గంజం అనేటువంటిది ఒక ప్రాంతమే, గంజం కరువు అని అంటాం మనం దాన్ని. ఓకే. దాదాపుగా 1865 నుండి 1866 అంటే 1 ఇయర్ అండి. 1 ఇయర్ వరకు దాంట్లో చాలామంది, వేలాది మంది చనిపోవడం జరిగింది. ఓకే. తర్వాత ఓకే. నెక్స్ట్ ఇక్కడ గంజం ఫమైన్ అని మనం అన్నాం కదా, ఇది థౌజండ్స్ ఆఫ్ అంటే దాదాపుగా మనకు వేల మందిని అయితే చంపడం జరిగింది ఆ కరువు. తర్వాత వాళ్ళెవ్వరూ అంతా కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదరంగా మారిపోయారు. సౌత్ ఆఫ్రికా, ఫీజీ, మౌట్రియస్, బర్మా, కెరిబియన్ ఐలాండ్స్, మలేషియా ఇలా వలసవాదిగా వెళ్ళిపోయారు. లేబర్ ట్రాన్స్పోర్టెడ్ అబ్రాడ్ అండర్ ఫోర్స్ టు వర్క్ ఆన్ ప్లాంటేషన్స్ ఈజ్ కాల్డ్ ఇండెంటర్డ్ లేబర్. అంటే మనకు ఏమంటాము, ఇండెంటర్ లేబర్ అంటే బలవంతంగా తీసుకోపోతాం కదా, అట్లా అన్నట్టు. ఇక్కడ అబ్రాడ్ తీసుకోపోతారు. ఓకే. తర్వాత ద జమీందార్
తర్వాత ఎక్స్‌ప్లోటేషన్ ఆఫ్ పీసెంట్స్, వెట్టి చాకిరీ అంటాం గదా! వితౌట్ వేజెస్ అంటే ఎలాంటి పైసలు లేకుండా వెట్టిగా బలవంతంగా చేసేటువంటి వాటిని గూడా మనము ఇక్కడ గమనించొచ్చు. వెట్టి చాకిరీ ఎవరు చేపిస్తారు? జమీందార్స్ చేపిస్తారు. ఓకే. ఇక్కడ వాళ్ళు చెయ్యను అని అన్నా గూడా రోడ్డు మీదకి పోతాంటే గూడా వాళ్ళని లాక్కొనొచ్చి పొలాల్లో పడేస్తారు. నెక్స్ట్ 1878లో ఒక రిపోర్టొచ్చింది. అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన రిపోర్ట్‌లో ఏం చెప్తుందంటే, ద రిపోర్ట్ సేస్ దట్ పీసెంట్స్ డిడ్ నాట్ ట్రై టు డిగ్ వెల్ ఆన్ దేర్ ల్యాండ్ ఇరిగేట్స్ ఆర్ ఇరిగేట్ ఇట్. ఇక్కడ నాట్ డిడ్ దే ఏంటిది? వాళ్ళకున్నటువంటి భూములలో కనీసం వాళ్ళు బావులు గూడా తవ్వుకోలేరు. దాన్ని మంచిగా చేయలేరు. ఎందుకు అనంటే, వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళను మళ్ళీ ఎక్కడ నువ్వు వెళ్ళిపో అని పంపిస్తారో అని భయంతోటి వాళ్ళు ఆ పని చేయరు. కౌంట్‌లెస్ కలెక్షన్స్, క్యాషెస్ అండ్ పేమెంట్స్. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో నార్త్ ఇండియాకి సంబంధించి బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో పవర్‌ఫుల్ జమీందార్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో ఘీ, మిల్క్, వెజిటబుల్స్, జాజరీ, బెల్లము, స్ట్రా, కౌడంగ్ ఇట్లా కొన్ని మనకు పీసెంట్స్ దొరికేటువంటి వాళ్ళు ఉత్తి పుణ్యానికే ఫ్రీగా వాళ్ళకి పోయి సప్లై చేసేవాళ్ళు. ఎందుకు? భయంతోటి. సో, అట్లా ఉండేదన్నట్టు. దొరాస్ అండ్ పీసెంట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ స్మాల్ పార్ట్ ఆఫ్ నిజాం యాస్ పేష్కాస్ అండ్ కెప్ట్ ద రిమైనింగ్ విత్ దెమ్. అంటే ఏంటిదట ఇక్కడ? జాగి జాగీదార్స్ ఉండేవాళ్ళు ఇక్కడ. ఇక్కడ సామంతదార్స్ ఉంటారు. అంటే సంస్థానదార్. ఓకే. నెక్స్ట్ ఇనాందార్స్. వీళ్ళందరూ గూడా నిజాం కింద పనిచేసేటువంటి వాళ్ళు. సబార్డినేట్స్ అన్నట్టు. అంటే చీఫ్. వీళ్ళు గూడా ఒక చిన్న ప్రాంతాలలో రాజులే. కానీ వీళ్ళకు రాజు నిజాం. ఓకే. తర్వాత ఏంటిది అనంటే, దే కలెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ ద ల్యాండ్ అండర్ దెమ్ అండ్ గివ్ ఎ స్మాల్ పార్ట్ టు ద నిజాం యాస్ పేష్కాష్. వీళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని మనము పేష్కాష్ అనేటువంటి పేరుతోటి చిన్న భాగంలో ఉన్నటువంటి రెవెన్యూని ఎవరికిస్తారు? నిజాంకిస్తారు. ఓకే. తర్వాత ఇక్కడ జాగీదార్స్‌లకి 1500 జాగీదారులుంటే వాళ్ళ కింద 6535 ఇల్లు అంటే విలేజెస్ ఉంటాయి. నెక్స్టు 14 సంస్థానాలు ఉంటే 497 విలేజెస్ ఉంటాయి. తర్వాత ఒక 1400 అంటే 1400 విలేజెస్ మ్యాక్సిమం అవన్నీ గూడా డైరెక్ట్ నిజామే పరిపాలిస్తాడు. వాటిని మనము పర్సనల్ జాగీర్స్ అంటాము. అండ్ సర్ఫ్ ఏ ఖాస్ అని గూడా అంటాం వాటిని. ఓకే. ఇక్కడ 1500 అంటే 1500 జాగీర్స్ ఉంటే దాని కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయి? 6535. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే 14 సంస్థానాస్ ఉంటాయి. దాని కింద 497 ఓకే. విలేజెస్ ఉంటాయి. ఒక 1400 విలేజెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ నిజాం పరిపాలిస్తాడు. ఇట్లా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ దేశ్‌ముఖ్స్ గూడా ఉంటారు. కొన్ని ప్రాంతాలలో వాళ్ళను కొంచెం ఏదైతే పక్కన అంటే పక్కన పడేసి నిజాం పరిపాలించే అంటే అతను తీసుకున్నాడు పవర్. తర్వాత ద ఓల్డ్ ల్యాండ్ లార్డ్స్ వేర్ కంపెన్సేటెడ్ విత్ యాన్ యాన్యువల్ పేమెంట్ కాల్డ్ రుజుమ్ అండ్ దే వేర్ ఆల్సో గివెన్ పట్టాస్ రైట్స్ ఆఫ్ ఫుల్ ఓనర్‌షిప్ ఓవర్ ద ల్యాండ్ అండ్ ఇన్ ద అడ్జాయినింగ్ వేస్ట్ ల్యాండ్స్ అండ్ ఫారెస్ట్స్ అట. అంటే ఏంటిది అనంటే ఇక్కడ రుసుము అంటే యాన్యువల్ పేమెంట్ ఉంటది గదా! వాళ్ళు రుసుము కట్టాల్సిందే. ఎవరికి? నిజాంకి. ఓకే. తర్వాత ఈ వేస్ట్ ల్యాండ్స్‌ని పట్టాస్ అంటే ఏంటిది అంటే, పట్టా భూమికి అంటే అతనే ఓనర్ అని పట్టాలిచ్చేవాళ్ళు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. ఎవరు? దేశ్‌ముఖ్స్ వాళ్ళకు. ఓకే. అక్కడ ఇచ్చేసినంక నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ ల్యాండ్స్‌ని గూడా జాయినింగ్ ఎందుకు చేస్తారంటే, క్యాస్టర్ అంటే ఆముదం, గ్రౌండ్ నట్ అంటే మనకు వేరుశెనగ. ఇవి ఈ బయట అంటే ఔట్ ఆఫ్ అవర్ ఏమంటాం? ఈ మన హైదరాబాద్ కంటే బయట కొంచెం బాగా డిమాండ్ ఉన్నటువంటి క్రాప్స్. సో, వీటిని పండించడానికి వీళ్ళు బంజరు భూమి ఉన్న అన్ని భూములు వీళ్ళు ల్యాండ్ చేసుకుంటారు. చేసుకొని మరి వీళ్ళని పండించేది ఎవరు అనంటే, వీళ్ళు ఏం చేస్తారు? వెట్టి చాకిరీ చేయడానికి సంబంధించి ఇంకా మందిని చాలా క్రూరంగా హింసించి వాళ్ళతోటి పని చేపించుకుంటారు. వీళ్ళేమో లాభాలు తింటారు. అట్లా ఉంటది. తర్వాత ద లార్జ్ ల్యాండ్ లార్డ్స్ వేర్ కాల్డ్ దొరాస్. ద దొరాస్ లివ్డ్ ఇన్ ఫోర్టిఫైడ్ హౌసెస్ కాల్డ్ గడి. దొరలు ఎక్కడ ఉండేవాళ్ళు? గడిలల్లో ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత
They enforce rules like no lower caste person could wear shirts or slippers or wear a turban. కనీసం ఒక షర్ట్ అంటే దుస్తువులు కిందది ఉండాలి, మీదది ఉండద్దు. స్లిప్పర్స్ వేసుకోవద్దు, చెప్పులు వేసుకోవద్దు, మీద తలపాగ పెట్టుకోవద్దు, వంగాలి, వంగి దొరాబాన్షన్ అనాలి, అట్లా అనుకుంటూ ఉండాలి. మనము తెలంగాణలో మన ప్రాంతాలలో మహబూబ్ నగర్, నల్గొండ డిస్ట్రిక్ట్స్లలో చూసుకున్నట్లయితే దాదాపుగా 550 దొరలు ఉండేవాళ్ళట. దాంట్లలో లక్షలు, వేలు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళల్లో ఇద్దరు, ఒకరేమో విష్ణూరి రామచంద్రారెడ్డి, ఇంకొకరేమో జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. మీరు ఏంటిది, ఏం సినిమా అంటే అది రజాకార్. రజాకార్ సినిమా చూసుకుంటే ఇదంతా కూడా అర్థమైపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ పీసెంట్ మూమెంట్స్లో చూసుకున్నట్లయితే డెక్కన్ రాయిడ్స్ 1860లో డెక్కన్ రాయిడ్స్ అనే పీసెంట్ మూమెంట్ ఒకటి, తర్వాత రంప అనే ఫిట్ రేస్ అనేటువంటిది ఒకటి, మొపిల్లా అనేటువంటిది ఒకటి. దాంట్లో మేజర్గా మనకు 1920 నుండి 1922 2 ఇయర్స్ వరకు ఎవరు యూపీకి సంబంధించిన అవధ్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ గంజాం ఫెమైన్ ఎప్పుడు వచ్చింది, 1865 to 1866. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది మనకు ద ఫేమస్ పీస్ అండ్ మూమెంట్స్ వేర్ ద డెక్కన్ ట్రైడ్స్ ఆఫ్ 1860s, రంపా, ఫిటిరియస్ అండ్ మొపిల్లా అగియేషన్స్ విచ్ హ్యాడ్ టేకెన్ ఆర్గనైజ్డ్ ఫార్మ్స్. While in the 19th century, the movements took the form of open revolts the peasants. ఓకే, ఇక్కడ మెయిన్ చెప్పింది మీకు ఏం అర్థం కాలేదేమో, అర్థమైనా కాకుండా మీరు టెక్స్ట్ బుక్ చదివితేనే అర్థమవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.